హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. మటన్ శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి. మటన్ చాలా రకాలుగా చేయొచ్చండి. ఒకసారి ఈ మెథడ్లో కూడా ట్రై చేయండి. నేను 1/2 కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలో 2 ఉల్లిపాయల ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో 4 గిన్నెలు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత దానిలో ముందుగా రెడీ చేసిన ఆనియన్ పేస్ట్ వేసి దానిలో పుదీనా, కరివేపాకు వేసి ఉల్లిపాయల్లో నీరు ఇంకే వరకు ఫ్రై చేయండి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసి ఒకసారి కలపండి. మటన్ ముక్కల్ని ఒక 5 నిమిషాలు నూనెలో వేగనివ్వండి. ఇప్పుడు దానిలో 2 స్పూన్లు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చిందండి. కర్రీని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దానిలో 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు కారం వేసి కలిపి ఉడకనివ్వండి. కూర ఉడికేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, జీడిపప్పు ముక్కలు వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు అదే జార్లో 2 టమాటాల ముక్కలు వేసి పేస్ట్ చేయండి. రెడీ చేసిన పేస్టు కూరలో వేయండి. ఇప్పుడు కొబ్బరి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు దానిలో 1 గ్లాసు వాటర్ పోసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి మటన్ని లో ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మీరు తీసుకునే మటన్ని బట్టి ఇంకో 2 విజిల్స్ ఎక్కువ వేయించుకోండి. కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి 1 స్పూన్ గరం మసాలా వేసి కొత్తిమీర చల్లి 2 నిమిషాలు ఉంచి దించేయండి. సూపర్ టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.